ఆయన ప్రభుత్వ అధికారి అనుకోకుండా రాజకీయ రంగ ప్రవేశం చేశారు. ఫస్ట్ బాల్ కే 6 కొట్టినట్టుగా అరంగేట్రంలోనే అదరగొట్టారు. ప్రభుత్వ ఆఫీస్ నుండి నేరుగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు. తన ప్రవర్తన తీరుతో స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తున్నారు. తప్పును తప్పు అనడం, ఒప్పును ఒప్పు అనడం ఆయన ప్రత్యేకత. ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే, ఏంటా కథ? బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ప్రత్యేకమైన నియోజకవర్గాల్లో ఒకటి పి గన్నవరం డి లిమిటేషన్ ఆదేశాలతో 2008లో ఈ నియోజకవర్గం ఏర్పడింది. తొలిసారి 2009లో ఎన్నికలు జరిగాయి. ఇక్కడ కాంగ్రెస్ తొలి విజయాన్ని అందుకుంది. పాముల రాజేశ్వరి టీడీపీ అభ్యర్థి పులపర్తి నారాయణ మూర్తిపై 3105 ఓట్లతో విజయం సాధించింది. ఇక 2014 ఎన్నికల నాటికి ఫలితం తిరగబడింది. ఆ సీటును టీడీపీ తమ ఖాతాలోకి వేసుకుంది. వైసీపీ అభ్యర్థి కొండేటి చిట్టిబాబుపై టీడీపీ అభ్యర్థి పులపర్తి నారాయణ మూర్తి గెలుపొందారు. మళ్లీ 2019 ఎన్నికల నాటికి ఫలితం మారింది. ఈసారి పి గన్నవరం సీటు వైసీపీ ఖాతాలోకి వెళ్లింది. వైసీపీ అభ్యర్థి కొండేటి చిట్టిబాబు టీడీపీ అభ్యర్థి నేలపూడి స్టాలిన్ బాబుపై గెలుపొందారు. 2024 ఎన్నికల నాటికి పి గన్నవరం రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారిపోయింది. పొత్తులో భాగంగా ఈ సీటు జనసేనకు వెళ్లింది. ప్రభుత్వ అధికారిగా పనిచేసిన గిడ్డి సత్యనారాయణను జనసేన అభ్యర్థిగా బరిలో దించారు. పవన్ కళ్యాణ్ ఆశయాలు, సిద్ధాంతాలు నచ్చి జనసేన కండువా కప్పుకున్నారు గిడ్డి. పార్టీలో చేరిన వెంటనే టికెట్ ప్రకటించారు. పి గన్నవరం సీటు నాది అంటూ ఫీల్డులోకి పంపించారు. ప్రభుత్వ ఉద్యోగం నుంచి డైరెక్ట్గా ఎమ్మెల్యే టికెట్ అందుకున్న గిడ్డి సత్యనారాయణ వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. జనసేన ఓట్లకు తోడు టీడీపీ ఓట్లు గంపగుత్తగా పడ్డాయి. దీంతో గిడ్డి సత్యనారాయణ విజయం సులువైంది. పోటీ చేసిన మొదటిసారే భారీ విజయాన్ని అందుకున్నారు. వైసీపీ తరపున విప్పర్తి వేణుగోపాల్ను చిత్తుగా ఓడించారు. దాదాపు 33,000 పైచిలుకు ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. గిడ్డి సత్యనారాయణ విజయానికి చాలా కారణాలున్నాయి. ప్రభుత్వ అధికారిగా పనిచేసిన అనుభవం కూడా జనాల్లో కలిసిపోయేందుకు బాగా ఉపయోగపడింది. తాను ఎమ్మెల్యేగా గెలిస్తే ఏం చేయగలను అనేది స్పష్టంగా వివరించారు. ప్రజల నమ్మకాన్ని చూరగొన్నారు. దీంతో అద్భుత విజయాన్ని అందుకున్నారు. ఎమ్మెల్యే అవగానే చాలా మందిలా గిడ్డి సత్యనారాయణ మారలేదు. కళ్ళు నెత్తినెక్కించుకోలేదు. నిత్యం ప్రజలతో మమేకమయ్యారు. అభివృద్ధిపై దృష్టి పెట్టారు. ఉద్యోగుల బదిలీలో ఎలాంటి ఆరోపణలు లేని వారికి మాత్రమే అవకాశం కల్పించి ఆదర్శంగా నిలిచారు. ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ నిత్యం ప్రజలతో మమేకమై నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి పెట్టారు. ముడుపులకు చాలా దూరంగా మెలిగారు. నియోజకవర్గ అభివృద్ధికి క్యాడర్తో కలిసి ప్రణాళికలు రచిస్తున్నారు. నియోజకవర్గంలోని ప్రజా సమస్యలు క్లియర్ చేసేందుకు పూర్తి స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారు. లంక గ్రామాల ప్రజలకు ముంపు సమస్యల నుంచి విముక్తి కల్పించారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులను తెలుసుకునేందుకు ముందుంటారు. ఘటన ఎలాంటిదైనా సరే గ్రౌండ్ లెవెల్కు వెళ్లి పరిశీలించడం సత్యనారాయణ ప్రత్యేకత. గ్రామాల నుంచి బయటికి వెళ్లేందుకు కొన్ని గ్రామాల్లో బోటులే దిక్కు. అలాంటి పరిస్థితి లేకుండా చేసేందుకు బ్రిడ్జిల నిర్మాణానికి ప్రభుత్వంలో చర్చలు జరుపుతున్నారు. ఇందుకోసం కావాల్సిన నిధుల మంజూరు చేయించుకోవటంలో తన వంతు కృషి చేశారు. నిజానికి తొలిసారి ఎమ్మెల్యే అయినా చాలా మందిపై అవినీతి ఆరోపణలు ఉన్నాయి. కానీ వారందరినీ గిడ్డి సత్యనారాయణ తీరు విరుద్ధం.
ఇప్పటి వరకు ఒక్క అవినీతి ఆరోపణ కూడా గిడ్డి సత్యనారాయణపై లేదు. మిస్టర్ క్లీన్ గా పేరు తెచ్చుకున్నారు. పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా పెట్టుకున్నారు గిడ్డి సత్యనారాయణ. ఇందుకోసం గిడ్డి అన్ని ప్రయత్నాలు చేసుకుపోతున్నారు. మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె నిహారిక నుంచి కూడా పంచాయతీలకు నిధులు మంజూరు చేయించుకున్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి నిధులు తెచ్చుకోవటంలోనూ ముందంజలో నిలిచారు. అంతేకాదు ఈ విషయంలో రాష్ట్రంలోనే నియోజకవర్గాన్ని మొదటి స్థానంలో నిలబెట్టారు. గత ప్రభుత్వం ఏ విధమైన తప్పుదాలు అయితే చేసిందో అదే తప్పుదాలు రెట్టింపు ఈ గవర్నమెంట్ చేస్తుందని ప్రజలు చర్చిస్తున్నారు. ఎందుకంటే ఇసుక ఉచితమని ప్రకటించారు. ఉచితంలో ఏ విధమైన న్యాయము లేదు. గతంలో ఓబలంక నుంచి 24 టన్నులు ఇసుక తెస్తే 13,500 రూపాయలు తీసుకున్నారు. ఇప్పుడు ఉచితం పేరుతో 20 టన్నుల ఇసుక ముక్తేశ్వరం ఉత్తులకు 18,000 రూపాయలు తీసుకుంటున్నారు. కానీ ఇసుక మాఫియా రెచ్చిపోయి స్థానిక అధికారుల మీద దాడి చేయటం ఇవన్నీ చేస్తున్నారు. నిన్న కొండకుదురులంక దగ్గర ఒక స్థానిక విఆర్ఓ మీద కూడా దాడి చేసి మెళ్ళ పట్టుకుని గెంటేసి ఇసుక మాఫియా రెచ్చిపోయి తీసుకుపోయింది. స్థానిక ఎమ్మెల్యే గారు ఒక పోలీస్ అధికారి అయిన కూడా ఆయనకి ఈ విషయాలు తెలుస్తున్నాయో లేదో తెలియట్లేదు. ఇన్నాళ్ళు గతంలో కూడా కుటుంబ పాలన అయ్యాని వారు, కానీ ఇప్పుడు కూడా అదే పాలన జరుగుతున్నట్టు ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇప్పుడు కానీ ఎమ్మెల్యే గారు దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టి ఇలాంటి అవినీతి ఏమీ జరగకుండా చూస్తారని ప్రజలు చర్చించుకుంటున్నారు. మేము కూడా కోరుకుంటున్నాం. ఎందుకంటే స్థానిక ఎమ్మెల్యే నిజాయితీపరుడని ప్రజలు అంటున్నారు. తన నీతి నిజాయితీలతో జనాల ఆదరాభిమానాలను చూరగొంటూ ముందుకెళ్తున్న గిడ్డి సత్యనారాయణ మున్ముందు మరిన్ని విజయాలు సాధించే అవకాశముందని నియోజకవర్గ ప్రజలు అంటున్నారు. లక్ష్యాలు చేరుకోవటంలో ఎంత మేరకు ముందుకు వెళ్తారో చూడాలి.